రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాము. చూడండి. విడువబడిన దానివనియు ఇక మీదట నీవు అనబడవు. విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనం. ఇంగ్లీష్ లో ఇలా రాయబడి ఉంది, నో లాంగర్ విల్ దే కాల్ యూ డిసీటెడ్. అంటే విడువబడిన దానవు, రిజెక్ట్ చేయబడిన దానవు. కొంతమంది అనుకుంటూ ఉంటారండి, మాకెవ్వరు లేరు, మాకు ఉన్నా కూడా ఎవరు సహకరించరు అనుకుంటారు. కానీ ఏమీ లేని మనకి దేవుడు ఉన్నట్లేనండి. దేవుడు ఉన్నట్లు కాదు, ఉన్నారు, మనతో దేవుడు ఉన్నారు. ఎవ్వరికి లేని వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అందరూ ఉన్న వారికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని అందుతాయి, అన్ని క్షేమకరంగానే జరుగుతాయి. సో వాళ్ళు దేవుని లెక్క చేయరు, దేవుని మీద ఆధారపడరు. అన్న లోకమంతా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బంధువుల కాడికి వెళ్ళి చెప్పుకోవచ్చు కదండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరితో చెప్పుకొని ఏడవచ్చుగా. కానీ ఏడవల, దైవ మందిరంలోనికి వచ్చి ఏడ్చింది. ఎందుకంటే ఎవరి దగ్గరికి పోయినా ఏం ఫలితం ఉండదు, దేవుని దగ్గరికి వెళ్తేనే నాకు విడుదల వస్తుంది. నీవు విడవబడిన దానవి అని అనబడవు, నీకు ఇక మీదట ఎటువంటి కీడు అపాయము రాదు అని విశ్వసించి నమ్మింది కాబట్టి దైవ సన్నిధిలో వచ్చి పడిందండి. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో కూడా అందరి చేత విడవబడిన స్థితి ఏమో, అందరి చేత తృఢీకరింపబడిన స్థితి ఏమో, వ్యతిరేకమైన స్థితి ఏమో, పాపము ఏలుబడి చేస్తున్న స్థితి ఏమో, నెమ్మది లేని స్థితి ఏమో, ఆ భయంకరమైన శత్రువు పోరాటం, మనుషుల్లో ఉండే అపవాది శత్రువు పోరాటం చేస్తూ ఉంటాడండి. ఎన్నో రకాలుగా మనుషుల ద్వారానే శోధింపబడుతూ ఉంటాం, మనుషుల ద్వారానే అనేక రకాల పోరాటాలు వస్తూ ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా శత్రువులుగా తయారయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మన జీవితాల్లో ఇటువంటి దుర్మార్గమైన పనులు అపవాది ఎక్కడ నుంచి ఏ విధంగా చేస్తున్న వాడి మూలాల్ని తీసివేసే దేవుడండి. నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి కార్యం చేస్తాడని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగరుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎక్కడైతే మాకు ఎవ్వరు లేరు అంటూ తండ్రి వారికి వచ్చిన వ్యాధి బాధలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, వ్యక్తిగత సమస్యలను బట్టి మానసికంగా అయ్యా నలిగిపోతున్నారో, విరిగి నలిగిన హృదయాలను నువ్వు ఆదుకునే దేవుడు అని తండ్రి, నీ మీదే విశ్వాసం ఉంచి అయ్యా నీ మీదే ఆనుకొని ఉన్న బిడ్డలకి నువ్వు న్యాయం చేసే దేవుడు అని, నువ్వు న్యాయం చేయ ప్రభా. అద్భుతముగా నువ్వు న్యాయం చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ పని చేస్తున్నప్పుడు తండ్రి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ప్రభా, ఆ ఆటంకాలన్నిటినీ తొలగించి నీ నామ ఘనతార్థమై తండ్రి సేవకులను, విశ్వాసులను, సంఘాలను వాడుకొని మీకు మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తున్నాం. భారతదేశాన్ని చల్లబరచయ్యా, భారతదేశాన్ని వేడి నుంచి విడుదల దయచేయ్యా. చిన్న బిడ్డలపై అఘాయిత్యాలను తొలగించండి తండ్రి. క్రూరమైన మనసు కలిగిన వారిని మెత్తనమైన మనసులుగా మార్చయ్యా. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. వివాహం కాని బిడ్డలకు సంబంధాలు, మంచి సంబంధాలు వచ్చును గాక. వివాహాలు తండ్రి జరక్క ఆర్థికంగా నాయన ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ఆర్థిక సహాయం అందించండి తండ్రి. మూయబడిన గర్భాలను తెరవండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. గృహాలు మధ్యలో ఆగిపోయి కట్టడలు ఆగిపోయిన కట్టడలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోమని, భారతదేశం చుట్టూ నీ అగ్ని ప్రాకారం నుంచి మీకు మహిమ తెచ్చుకోండి అయ్యా. అయ్యా, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. మా మీదకి లేచిన ప్రతి శత్రువును అణిచివేస్తున్నాము యేసునామంలో, తొక్కిపట్టేస్తున్నాము యేసునామంలో తండ్రి. ఈ ఆత్మ బలముతో మమ్మల్ని నింపి వాడుకోండి అయ్యా. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీకు మహిమ తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహా కాపుదల మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.